ఒకటి నేరుగా జనాలకు అకౌంట్లోకి వేస్తున్నాడు. ఇంతకుముందు ఏమైనా పనులు కావాలంటే నాయకుల మీద అడిగితే కూడా పనులు చేయడం లేదు. మాకైతే మరి ముఖ్యమంత్రి జగన్ అయితేనే బాగుంటుందని మా నిర్ణయం. ఇప్పుడల్లా చేశాడు కదా నమ్మకం, మరి ఇంకా చేస్తాడని అట్లనమాట. అయితే నన్ను నమ్మండి, ఎంతకన్నా మెరుగైన పథకాలు ఇస్తాను, ఇంకా సంక్షేమం బాగా చేస్తాను చంద్రబాబు గారు చెప్తున్నారు, నమ్ముతారు? అన్నీ అప్పటికే నమ్మి సాలైపోయింది అతన్ని, ఇంకా నమ్మే సూచనలో లేం. అయితే పథకాలన్నీ ప్రవేశపెట్టడం ద్వారా రాష్ట్రం అప్పులు పెరిగిపోతున్నాయి అంటారు, దానికి ఏమన్నా? రాష్ట్రం ఇంతకుముందు ఆయన ఒక అమ్మఒడి ఇచ్చేదానికే శ్రీలంక మాదిరి చేస్తాడని అన్నాడే. ఇప్పుడు ఇది ముగ్గురికి వేసి ఇప్పుడు శ్రీలంక మాదిరి అయితేనే శ్రీలంక చేస్తాడంట. మరి ప్రజలు సోమరిపోతులుగా మారుతున్నారు అంటారు. ఎవరు మారిపోయేవాళ్ళు మారిపోతారు, వాళ్ళ కర్మ అది. మారిపోయేళ్ళకి తిన్నోళ్ళు వేస్తారు, తినలేకున్న వాళ్ళు మామూలే మాకేం చేయలేదంటారు. ఇంతకుముందు తిడిపోయినప్పుడు జన్మ ఇది అది అది బీసీ కార్మికుల కింద అడిగితే కూడా ఎవరు చేయలేకపోయారు. మాకు అట్లా బీసీ కార్మికులు ఇప్పుడు నేరుగా అకౌంట్కి వేస్తున్నాడు. ఇంకేం కావాలా? వాళ్ళు కూడా 2018లోనే పూర్తి చేస్తామంటారు పోలవరం. వాళ్ళు చేసిరా? యాడ్ చేసిరే? దాన్ని చేయాలంటే భారీ బడ్జెట్, అది నిధులు మన రాష్ట్రంలోన. మరి వాటికి ఎవరు ఇస్తారు? కేంద్రం వాళ్ళు ఇస్తేనే కదా పని అయ్యేది. రాష్ట్రంలో బడ్జెట్ లేదు, మనం ఏం చేస్తాం? అన్నీ తోకపాట్లు, పైసలు పోంచుకునేకే వచ్చేది. అవి అధికారులు కూర్చుంటారు, డివైడ్ చేసుకుంటారు అంతే. ఇక భయపడికే కదా సింగాలు పోటీ చేసేది. అట్లా పొత్తు కావాలంటే ఎవరినో బతిమాలుతుండే. ఆయన తిప్పులే ఎందుకే, ఒక మామూలు ఉంటారు అంతే. ఇంకా అంతే. పవన్ కళ్యాణ్ సినిమా యాక్షన్ ఒక అంతేది. జనం ఎవడు భయపడరు. అతను సినిమాలకు పోతే మనం ఏం చేస్తాం? ఏం దొక్కదు. అది బొప్పలాటోళ్ళకి అంతే మాటలు వచ్చేది. బతికేవాడు సినిమా యాక్టర్ అంటే హీరో. మనం చూసినాం పైసలు, లేకపోతే లేదు. అది అంతే, ఇంకేం లేదు. అది నమ్మకం. ఇప్పుడు కొంతమంది తిని పని చేయలేనందువల్లే మార్చాడా. మంచి అభివృద్ధి చేస్తేనే అట్లే పెడుతుండే. డౌట్ వచ్చింది మారుస్తున్నాడు అంతే, ఇంకేం లేదు. అంతే. లోకేష్ నాడు ఇంక ఇదొక పరు కూడా లోకేష్ నాడు రావడం. ఒకవేళ నెక్స్ట్ టైం చెప్పలేం. ఇదొక పరు ఉంటే ఏదో 3 రాజధానుల అభివృద్ధి పనులు అవుతాయి. వాళ్ళకి వచ్చారనుకో మరి నా రాష్ట్రం వేస్ట్ అయిపోతుంది. ఇక అట్లంగా ఎమ్మెల్యేగా మాకు మంత్రానికి కన్స్ట్రక్షన్ మాది. మాకు మరి బాలనారెడ్డి వస్తే బాగుంటుంది. ఇచ్చేది కానీ, తర్వాత నాడు నేడు స్కూల్లో పని చేయించేది కానీ, అన్ని రంగాల్లో ఖచ్చితంగా జగన్ వచ్చేదే మేలు. చంద్రబాబు గారు ఇంకా మెరుగైన పథకాలు ఇస్తాం, ఇంకా సంక్షేమం బాగా చేస్తామని చెప్తారన్నా. ఇప్పుడు ఈ మనిషి ఇస్తేనే రాష్ట్రము అప్పుల పాలైంది అంటున్నారు. మరి ఆ మనిషి ఇస్తే అప్పుల పాలవుతుందా, అభివృద్ధి అవుతుందా? ఇప్పుడు ఇస్తున్నాడు కదా, ఈయనే మేలు కదా, ఇంకా జగనే మేలు కదా. దీని ద్వారా పథకాల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని అది కూడా విమర్శ. మరి వాళ్ళు ఇస్తే సోమరిపోతులు అవుతారా, జాబ్ వస్తుంది? రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదు, పక్క పోలవరం రాజధాని కట్టలేదని కూడా అన్నారు కొంతమంది. అయినా కదా పనులు, ఎందుకు కాలేదు? పోలవరం అయింది, పూర్తయింది. తర్వాత పథకాలు ఇస్తున్నాడు, బాగుంది ప్రభుత్వం. మళ్ళా వాళ్ళు వచ్చి వాళ్ళు ఇన్నేళ్ళు 14 ఏళ్ళు వాళ్ళు చేయకుండా అటుపోయినారు. చేయొచ్చు కదా వాళ్ళు. ఇప్పుడు ఈయన చేస్తున్నాడు, మళ్ళీ మేము ఇస్తామంటే ఇప్పుడు నచ్చితేనే ఓటేయండి అని ఈయన చెప్పినాడు. వాళ్ళు ఏమంటున్నారు? పథకాలు ఇస్తాము, సిలిండర్లు ఇస్తాము అని వాళ్ళు చెప్తున్నారు. జగన్ ప్రభుత్వమే బాగుంది. టీడీపీ జనసేన 2 పార్టీలు వస్తున్నాయి. జగన్ గారు భయపడరా? మరి ఎందుకు భయపడే సమస్య లేదు. ఎందుకు భయపడతారు? ఆయన 24 సీట్లు తీసుకున్నాడు. 24 స్థానాల్లో గెలుస్తాడా పవన్ కళ్యాణ్? ఇంతకు మాట్లాడే విధానం ఉందా? ఆయన లేదు. ఆయనకు మాట్లాడే విధానం రావడం లేదు. అదే కదా, ఇప్పుడు మాట్లాడే విధానమే రానప్పుడు ఊకే సినిమాలో యాక్షన్ చేసినట్టు తొక్కేస్తా. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కావాల్సినంత స్థాయిలో లేడు ఆయన. 24 సీట్లు తీసుకుంటే 24 సీట్లకి ముఖ్యమంత్రి అవుతారా? ఎప్పుడైనా ఒక పల్లకి మోయాల్సిందే తప్ప ముఖ్యమంత్రి మాత్రమే కాడు. ఎప్పటికైనా జగనే సీఎం అవుతాడు, ఖచ్చితంగా జగనే వచ్చేది. లేదు లేదు లేదన్న, ఖచ్చితంగా జగన్ ఉన్నప్పుడు ఇంకా షర్మిల వస్తే ఏం ఎఫెక్ట్ పడుతుంది? పడదు. ఖచ్చితంగా మళ్ళీ జగనే వచ్చేది. ఆయన రెడ్ బుక్లోనా? ఆయన రాసుకుంటే ఏమవుతుంది చెప్పు? ఖచ్చితంగా సీఎం అయ్యేది ఖచ్చితంగా మళ్ళీ జగనే. అందులో ఏ మార్పు లేదు. వచ్చేది ఖచ్చితంగా జగనే. అంటే పిల్లలకి బాగా చేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు గారికి బాగా చేస్తా అంటున్నాడు. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, ఇంకా పథకాలు పెంచుతాం, సంక్షేమం చేస్తా అంటున్నాడు. ఆయన వయసు అంతా అయిపోయింది, ఇంకా చేస్తాడు.
మరి పథకాలన్నీ ప్రవేశపెట్టడం రాష్ట్రంలో అప్పులు పెరిగిపోతున్నాయి అంటున్నారుగా, మరి ఏం చెప్తారు మీరు? అప్పులు పెరిగిపోతున్నాయి. ఆ, చేసే పనులు చేస్తారు, ఇంకేం ముందర ఉంది కదా చేసే పనులు. ప్రజలు సోమరిపోతులుగా మారుతున్నారు అన్నారు కొంతమంది. ఆ. డెవలప్మెంట్ అభివృద్ధి జరగడం లేదు, పోలవరం రాజధాని కాడ ఏం కట్టలేదు అన్నారు. మరి దానికి ఏం చెప్తారు మీరు? పోలవరం రాజధాని కాడ కట్టలేదు చేస్తానని చంద్రబాబు నాయుడు మాట్లాడొచ్చింది కదా, చేయలేకపోయాడు. ఇంకే చంద్రబాబు గారా? ఆ. చేస్తారా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు? మరి చేస్తాడు, చేయకుండా ఉంటాడు, పనులు చేస్తాడు. టీడీపీ జనసేన కలిసి వస్తున్నాయిగా, మరి కలిసి వస్తున్నారు, ఇద్దరు పెట్టినారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు భయపడరా? మరి ఎందుకు భయపడతాడు? భయపడాడు కదా, ఎందుకు భయపడతాడు? షర్మిలా గారు వస్తున్నారు, షర్మిలా గారు కాంగ్రెస్ నుంచి వస్తున్నారా అన్న, మరి ఎందుకు ఎఫెక్ట్ అన్న పడిద్దా? మళ్ళీ ఆయమ్మ వస్తుందే, ఆమె గారు వస్తుంది, ఆయమ్మ ఎఫెక్ట్ అన్న పడతా అంటారా? ఏం పడాడు, ఏం పడదు. వెళ్తాడు, కంపాలి చేస్తాడు. పవన్ కళ్యాణ్ తెగ తెలుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, తొక్కేస్తానంటున్నాడు, పాట బొమ్మ వాళ్ళు భద్ర కొడతానంటున్నాడు. భద్ర కొడతాడు అప్పటికెలా, అన్నంత మాటలకెలా. ఏం చేయాలంటారు? ఏం చేయలేదు. ఎన్ని సీట్లు గెలుచుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి? మరి కంపాల్సింది వస్తాయి, సీట్లు వస్తా ఆంటీ, బాగా గెలుచుకుంటారు. బాగా వెళ్తారు. ఎమ్మెల్యే గారికి ఎవరు వస్తే బాగుంటుంది అక్కడ? మీరు ఎమ్మెల్యే గారికి ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ? ఎమ్మెల్యే ఆ. ఇప్పుడు ఎవరున్నా ఉన్నారు మనకు కదా. ప్రజెంట్ అంటే బొట్టారెడ్డి గారు మేడం గారికి ఇచ్చారు ఇన్ఛార్జిగా. మనకు మీకు మద్దతు తెలియజేస్తారా? తెలియజేస్తాడు. తెలియజేస్తారా? ఇకైతే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని కోరుతా ఉన్నాను. బాబు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటున్నారు మీరు? కానీ బాబాయ్ మాకు మేలు ఏం చేస్తారా? చంద్రబాబు గారు బాగా చేస్తారన్నాడు బాబాయ్. యా చేయడు. ఆ 5 ఏళ్ళ పరిపాలన రూపాయి తినలే, 5 ఏళ్ళ పరిపాలన రూపాయి లేదు మాకు. ఇప్పుడు మేలు కదా, రైతు భరోసా పడుతుంది, మరి పంట నష్టాలు పడతాయి. సంగతి మేలు మాకు రైతు. ఎంత ఇస్తున్నారు రైతు భరోసా మీకు? వచ్చిన వాళ్ళకి 60 వచ్చేవి, 50 వచ్చేవి, 40, 30, 20 వచ్చింది నాకు ఒక అన్యాయమే. బాగా ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. బాబాయ్ పథకాలన్నీ ఏడున్నారా? మరి ఆ రాష్ట్రం అప్పులు పెరిగిపోతున్నాయి అన్నారు బాబాయ్. ఆ అప్పుల సంగతి పెద్దగా మనకు తెల్లదు చూడప్ప, ఒక సొల్లు మాట చెప్పరాదు. మరి సోమరిపోతులు చేస్తున్నారు పథకాలు ఇవ్వడం ద్వారా అన్నారు. అన్ని సొల్లే. ఇంక అందరూ ఇప్పుడు ఈ బాబు గెలిచేసి ఆయన ఇప్పుడు ఆయన కూడా చేయాలి కదా, అవునవును. శాంతం డబ్బులు పెడతాడా? మాకేం జగన్ మేలు, జగన్ గారు మేలు. మాకేం పార్టీ అని కాదు, రైతు మాకు అంతే. రైతులు బాగా మేలు చేస్తున్నారు. తినింది తినేమంటాం, లేదు లేదంటాం అంతే. టీడీపీ జనసేన రెండు పార్టీలు కలిసి వస్తున్నాయి. మాకు ఏ పార్టీ లేదు, మా ఊర్లో జెండా కూడా లేదు. అది ఏ జనసేన జెండా లేదా? లేదు అక్కడ, మాది అక్కడ ఎర్రగోడ పక్కన కడిమెట్ల ఒక ఆయనే పవన్ కళ్యాణ్ గారు తొక్కేస్తా అంటున్నాడు. తొక్కమను, తొక్కితే తెలుస్తుంది. ఒక పరానికి వెళ్ళేవాడు, ఓ పరానికి గెలిచాను ఎడన్నా. సరే సరే షర్మిలా గారు వస్తున్నారుగా? షర్మిల్ అది వేయాల్సిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఈడ మనకాలు రావు. ఒక సొల్ల మాట ఆయనకి చెప్పు, ఆయనకి చెప్పు. మరి ఎమ్మెల్యే గారికి ఎవరు వస్తే బాగుంటుంది మీకు? మాకు ఈ ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి ఉండే అప్పుడు, ఇప్పుడు లేదు కదా, ఆయన పుట్టారేనికి ఇచ్చారే. మేడం గారికి మీకు సపోర్ట్ తెలియదు. పెద్ద ఆయన ఎక్కడ చెప్తే అక్కడే చూడు ఓట్లు.